మామా ఉప్పిగాడు ఫోన్ చేసిండ్రా? ఏగా సంతకానికి ఏమైందిరా, ఎప్పుడు బిజీ బిజీ అంటాడు. మచ్చా ఆదిగాడు నిన్న కలిసిండు గాని ఏదో పనుందని వెళ్ళిపోయిండు. కాలేజ్ అయిపోయినాక సౌజన్య ఒక్కసారి కూడా ఫోన్ చేయలే. స్వాతి కూడా అంతే, లగ్గమైనాక ఎట్లున్నదో ఎవ్వరికి తెలియదు అంటుంటారు. మన ఇంటి చుట్టోలనే పలకరించే తీర్వాటం లేనోళ్ళం మరి. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, దోస్తు మేరా దోస్తు ముస్తఫా ముస్తఫా అని సినిమా పాటలు చూసి మురిసిపోవుడే గాని మనకు బి గసొంటి దోస్తున్నారా బాయ్ అనే ధైర్యం లేని జమానాలు ఉన్నాం. ఎవల జిందగీ అల్లదే, ఇల్లు ఆఫీసు పని బిజినెస్, ఉరుకుడు ఉరుకొచ్చుడు తినుడు పండుడు లేచిపోవుడు. గా బిజీలో వాడి చెడ్డీ దోస్తులను కూడా యాది మరుస్తున్నమాట. అప్పట్లో మనిషికో 100 మంది ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు దేశంలో 115 మందికి, దునియాలో 30 కోట్ల మందికి ఈడు దోస్తు ఆమె నా ఫ్రెండ్ అని చెప్పుకుంటానికి ఒక్కరు కూడా లేరని ఒక సర్వేలో తెలియనే ముచ్చట. సిటీలో 160 మంది మేము ఒంటరోళ్ళమని ఫీల్ అవుతున్నారంటే ఎట్టున్నదో చూడండిగా. కష్టమో సుఖమో చెప్పుకుందామంటే నా ఓడు అనుకునేటోళ్ళు లేకుండా అయ్యింది. ఏడిస్తే ఓదార్చేటోళ్ళు లేడు, నవ్వితే నవ్వేటోళ్ళు లేడు. మనం వాళ్ళకింత దూరం ఉన్నామో మనకు వాళ్ళకు అంతే దూరము. అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి మనీ అడుగుతారు, ఇస్తాం. బ్యాక్ పేమెంట్ చేసేటప్పటికి వచ్చేసరికి నాకు ఎక్కడ ఇచ్చినావు అని మొత్తం చేంజ్ అయిపోతారు. మనీ మైండ్ సెట్ అయిపోయింది ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అన్న. ఒక చిన్న గోలి సోడా తాగినా కూడా ఒక నలుగురిని వెంటేసుకొని పోయే తాగేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అవసరానికి వాడుకునే ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువైపోయింది. కొన్ని మనం పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేము, కానీ కొన్ని ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు 2 రోజులు ఉంటారు, 3 రోజులు అనిపారు, మళ్ళీ అంటే బిజీ బిజీ అయిపోతారు ఏడికాడికి. ఫ్రెండ్షిప్ వరకే, కాలేజ్ వరకే ఉంటుంది. కాలేజ్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు, తర్వాత ఇక డిగ్రీ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది. ఇంకా మ్యారేజెస్ అయిపోయినాక అందరు సెటిల్ అయిపోయినాక ఎవరిది వాళ్ళే ఉండడం ఉంది. ఫ్రెండ్షిప్ అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు పిల్లల మధ్యలో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ 12 వరకు కూడా ఫోన్లు పట్టుకునే ఉంటున్నారు. అదే అప్పట్లో ఎట్లుండే, గల్లీ దోస్తులు, బచ్పన్ దోస్తులు, బడి దోస్తులు. దోస్తాన కులం లేకుండే, మతం లేకుండే. భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుడే కాదు, చెంబట్కకు కూడా పోదురు. ఈతలు కొట్టేటోళ్ళు, సద్దులు వంచుకొని తినేటోళ్ళు. ఫ్రెండ్ గాని ఇంట్లో పండుగ అంటే మన ఇంట్లో పండుగ అన్నట్టే, వానింట్లో పెండ్లి అంటే మన ఇంట్లో పెండ్లి అన్నట్టే. ఆపదికి ఆసరైదురు, అక్కడికి పైసలు ఇద్దురు. 2 వద్దులు అగుపడకుంటే మావోడు ఎటువా అని పనమంతా దొక్కులాడేది. గట్లనే ఎవడన్నా చెయ్యేస్తే మావన్నే కొడతావు రాబాయ్ అని బ్యాండ్ బచాయించేది. నాకు ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడన్నా ఎప్పుడు కాల్ చేసినా ఏం అవసరం ఉన్నా అని వాళ్ళు నా కోసం ఉంటారు. తాత వాళ్ళకి 100 మంది ఫ్రెండ్స్ ఉంటుండే, దావత్లు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండే. అదే ఇప్పుడు మా ఫాదర్ దగ్గరకు వస్తే ఎవరు డ్యూటీలలో వాళ్ళు బిజీ అయిపోయి ఎవరు పనులలో ఉండి. కానీ ఇప్పటికి ఒక 5 అయితే మేము చాలా క్లోజ్గా ఉంటాము, కష్ట సుఖాలల్లా పాల్పంచుకుంటాం. ఇప్పుడు అప్పటి దోస్తాన లేదు, అప్పటి పాయిరం లేదు. ఉన్నడా అంటే ఉన్నాడు, లేడంటే లేడు. వాళ్ళ బిజీ వాళ్ళది, మన బిజీ మనది. పనే ప్రపంచము, ఫోనే దునియా. మనసుతోటి మాట్లాడే దోస్తున్నా సోషల్ మీడియాలో తెలియని శుద్ధిలినుడు ఇంట్రెస్ట్ మనకు. ఫ్రెండ్ను వల్కరించే తీర్వాటం ఉందని కానీ ఫేస్ తెలియని వాళ్ళకు ఫేస్బుక్ లో కామెంట్లు, రిప్లైలు. పండుగలకో, పబ్బాలకో, బర్త్డేలకో, మ్యారేజ్ డేలకో వాట్సాప్ గ్రూప్ లో 2 ముక్కలు రాస్తే అదే మా ఎక్కువ. అవసరమైతే నమ్మినోన్ని ముంచే దోస్తులు కూడా మోపైనరులో. మాట్లాడటానికి కానీ ఏదన్నా బాధ చెప్పుకోవడానికి కానీ ఒక ఫ్రెండ్ కానీ ఒక్కడు కూడా కరువైపోతారు ప్రజెంట్ ఎన్నో పరిస్థితుల్లోనైతే. ఈరోజు ఒక కాల్ చేసేసి నాకు 50,000 కావాలరా అంటే ఇమీడియట్లీ చేసేటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలానే నాకు ఈ చిన్న సమస్య ఉంది, కొంత హెల్ప్ చేస్తావా అంటే ఓకే నేను కాల్ చేస్తాననే ఫ్రెండ్స్ ఉంటారు. 100 మంది స్నేహితులు వస్తారు పోతారు, కానీ సరిగ్గా స్ట్రైక్ కావడం అంటే ఒకరితోనో 2తోనో స్ట్రైక్ అవుతుంది. అప్పుడంటే హోల్ హార్టెడ్గా సిన్సియర్గా ఉండేది. ఇప్పుడంతా ఏంటంటే ఐసోలేట్ అయిపోయి ఇండివిజువల్ సెంట్రిక్ అయిపోతాండయి. ఆనందమో, ఆవేశమో, సంతోషమో, సంబరమో చెప్పుకోవటానికి యోగం లేకుంటే ఒంటరోళ్ళం అవుతామాట. బాధ బరువు దింపుకునే ఛాన్స్ లేక దిమాక్లో లేనిపోయిన ఆలోచనలు పుట్టి అడ్డమైన భీమాలకు ఎల్కని చెప్పే ఛాన్స్ ఉందట. అదే సోపతిగాడు ఉంటే ఆ టైంలో మనకు డాక్టరు మనకు బాధ అయినా బాధపడతాడు, కష్టమైతే అసరైతాడు. గట్లనే ఆపత్కి సాపత్కి ఊరికొచ్చే 4 దోస్తులు ఉన్నారంటే ఈ కాలాన మీ అంత నషిబ్ గల్లోళ్ళు ఇంకో లేనట్టే. మేం జరంత ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుందేమో కానీ ఓ పారి వెనకకు మళ్ళీ చూసుకోండి, మీకే సమజైతుంది. ఇగుంటాం మరి.